హాయ్ అండి. ఈరోజు సాటర్డే పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు పూజలో కొంచెం స్పెషల్ ఉంది. అదేంటి అంటే గంధమావాస్య రోజు అయితే మేము పూజ చేసుకుంటాం. ఇంట్లో మామిడి పళ్ళు పెడతాము ఆ రోజు. అయితే ఆ రోజు నేను ఇంకా బయటికి వెళ్ళడం వల్ల ఊర్లో లేనమాట. వేరే ఊరు వెళ్ళడం వల్ల ఇంకా నాకు అవ్వలేదు. అయితే ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ సాటర్డే ఏదో ఒక సాటర్డే పెట్టుకుంటాం అనమాట. ఈరోజు అయితే నాకు వీలైంది. ఈరోజు పెట్టుకుంటున్నాను. అయితే మార్నింగ్ లేచి ఇంకా స్నానం చేసేసి అంతా శుభ్రం చేసుకొని దేవుని గదిలో అన్నీ సర్దుకొని మేడపైకి వచ్చాను. నేను పూజ కోసం అయితే తులసి చెట్లు అనేవి మేడపైన చూపించాను కదా, ఒక కుండీలో వేసుకున్నానని చెప్పి. అవైతే నాకు పూజకి ఎప్పుడు అవసరం అప్పుడు ఇలా తీసుకుంటాను. లేని టైంలో అయితే బయట నుంచి తెప్పించుకుంటాను అనమాట. అయితే విష్ణు తులసి, లక్ష్మీ తులసి రెండు ఉన్నాయి, బాగా వచ్చాయండి. చాలా ఫ్రెష్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంట్లో తులసితో ఇంకా స్వామివారికి పూజ చేసుకుంటున్నానని. మా ఇంటి దేవుడు వచ్చేసి సింహాద్రి అండి. అందుకు మేము ఏంటంటే గంధమావాస్య రోజు ఇలాగ పూజ చేసుకుంటాం అనమాట. మామిడి పళ్ళు పెట్టి పంచామృతం అంటే పాలు, పెరుగు, పంచదార, అరటిపళ్ళు ఇలా అన్నీ కలిపేసుకొని ఇలాగ మట్టి కుండతో పెట్టుకుంటాం అనమాట. మట్టి కుండకి పువ్వులు ఏవైనా కడతాము. అయితే 1 లేదా 3 కుండలు పెట్టుకుంటాము. నేనైతే మట్టి కుండ ఒకటి పెట్టి 2 అయితే ఇత్తడి చెంబులు పెట్టుకుంటాను. 3తో ఇలా పంచామృతం పెట్టేసి మామిడి పళ్ళు పెట్టి స్వామివారికి పూజ చేసుకుంటాను. నా దగ్గర అయితే చిన్న విగ్రహం ఉంది, సింహాద్రి స్వామివారిది. అది పెట్టుకొని ఇంకా అలాగే ఇంక శనివారం కదా, గోవిందనామాలతో దీపం ఉంది, దీపం గుందు కూడా పెట్టుకొని ఇటు కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, అలాగే గోవిందనామాలు పెట్టుకొని మొత్తం సాటర్డే పూజ అయితే చేసుకున్నాను. మా ఇంట్లో పూజ అయితే ఇలా అయిందనమాట. ఇంకా తొందరగా చేసుకోవాలి అనుకొని అప్పటికే 8 అయిపోయిందండి మొత్తం ఇలా. అందుకు ఇంకా నైవేద్యం ఏం చేయలేదు. ప్రజెంట్గా అయితే ఈ రోజుకి మామిడి పళ్ళు పెట్టాలి, పంచామృతం పెట్టాలి అనుకున్నాను. గంధమావాస్య రోజు అవ్వలేదు కనుక పెట్టేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇదండి ఈరోజు పూజ అయితే ఇలా అయిందనమాట. శనివారం తులసి పత్రి అయితే మా మేడ మీద పత్రితో వేయడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దాన్ని మాలగా కడదాం అనుకున్నాను. మాల కడితే కొంచెం సరిపోదని చెప్పి ఇలా లూజ్గా ఉంచేసి ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. విగ్రహాల దగ్గర పెట్టేసి శనివారం రోజు పూజ అయితే ఇలా అయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామికి పూజలో ఎక్కువ మట్టి కుండలో వండింది, మట్టి కుండతో పెడితే నైవేద్యం అనేది చాలా మంచిది అని చెప్పాను కదా, దాని గురించి కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. అయితే ఇంక ఈ వీడియోలో చేద్దాం అనుకున్నాను. వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మట్టి కుండలో నైవేద్యం పెడితే ఎందుకు మంచిది ఏంటనేసి. దాని కథ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. నా పూజ అయితే ఇలా అయిందండి. బాయ్ అండి.